ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, నా జీవితంలో కష్టాలని, కన్నీళ్ళని, అవమానాలని, అపార్థాలనే రాతగా రాశావు. భర్తని దూరం చేశావు. అయినా నేను ఏనాడు నా గురించి ఏ కోరిక కోరింది లేదు. నా ఆశ ఒక్కటే, నా కొడుకు కోడలు సంతోషంగా కలిసుండాలి. మా ఇంట్లో పసిపాప నవ్వులు త్వరలోనే వినిపించాలి. నా ఈ ఒక్క కోరికని తీర్చు స్వామి. మీరా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా. నేను ఆ మండపంలో ఉంటా. మీరు కూడా రండి. ఆ దేవుడు నీ మాటలు విన్నట్టుగా నా మాటలు విన్నా తీర్చడు. నువ్వు వెళ్ళు. ఏంటో ఈయన గుడి వరకు వచ్చి దేవుణ్ణి చూడరంట. దీపం ఆరిపోతుందని చేయి పెట్టానండి. నేను కూడా ఎవరో మొక్కుకుని వెలిగించుకున్న దీపం కొండెక్కకూడదని అడ్డం పెట్టాను. వీళ్ళ కోరిక తీరాలండి. తీరుతుంది. ఆ దేవుడే వాళ్ళకి సహాయం చేస్తాడు. దీపం కొండెక్కకుండా చేసినందుకు చాలా థ్యాంక్స్. అంటే ఈ దీపం పెట్టింది నువ్వా? నేనే. మనసులో ఏం కోరుకొని పెట్టావు? చెబితే తీరవనంటారు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నా భర్త నన్ను వదిలేయాలి, నీ దగ్గరికే రావాలి, నా పిల్లలు కూడా నీతోనే ఉండిపోవాలి, నేను మాత్రం భర్త వదిలేసిన ఒంటరాడిదానిలో మిగిలిపోవాలని కోరుకొనే కదా దీపం పెట్టావు. గడిచిన కాలం తిరిగి రావాలని, పెళ్లిన మనుషులు వెనక్కి రావాలని నేను ఏనాడూ కోరుకోను. నువ్వు చెప్పేస్తే నేను నమ్మేస్తానా? నిన్ను నమ్మించాల్సిన అవసరం లేదు. వాదించేంత ఓపిక లేదు. కానీ ఎదుటి వాళ్ళని బాధించడం మాత్రం బాగా తెలుసు. మీరా, మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు. అనుకుంటూనే ఉన్నా, ఈ కృష్ణుడు రుక్మిణి పక్షపాతి, తన వైపే మాట్లాడతాడని. మీరా, నేను ధర్మం వైపే నిలబడతాను, న్యాయమే మాట్లాడతాను. అంటే ఏంటండి? నేను మంచిదాన్ని కాదా? నా వైపు న్యాయం లేదా? తను మాత్రమే గొప్పదా? చూడు మీరా, కొడుకొచ్చేది ప్రశాంతత కోసం, బాధలు తీర్చమని కోరుకోవడం కోసం. తెలుసుకో. చూసారా, నా కొంప ముంచడానికే ఈ దీపం పెట్టింది. తెలియక నేనే దీన్ని ఆరిపోకుండా కాపాడాను. శారదా ఆగు. మీరు వెంట రావాల్సింది నాతో కాదు, మీరాతో. వెళ్ళండి. శారదా, మన ప్రయాణం నిర్ణయించేది ఆ దేవుడే. ఏ వైపు ఉండాలో చెప్పేది కాలం, ఎవరితో ఉండాలో చెప్పేది విధి. మధ్యలో జరిగే దేవుడి ఆటలో నేను పావుని మాత్రమే. వేదాంతం మాట్లాడుకున్నా, దేవుణ్ణి ప్రశ్నించినా గతం మారదు, భవిష్యత్తు తెలీదు. అందుకే మీరు వెళ్ళండి, నన్ను వెళ్ళనివ్వండి. శారదా, మన గురించి చెప్పడానికి రాలేదు, భూమి గగనం గురించి ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఏమైంది? వాళ్ళ మధ్య కార్యం జరగలేదు. వాళ్ళిద్దరూ ఒకటి కాలేదు. వాళ్ళ బంధం ఇంకా బలపడలేదు. అది మీకెలా తెలుసు? భూమి చెప్పింది. మీ
అబ్బాయి నన్ను ఇక్కడికి ప్రేమతో తీసుకొచ్చారనుకుంటున్నారా? అనుమానంతో తీసుకొచ్చారు. నాన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన రోజునే శోభనమైన కాపురమైన. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగకూడదు అనుకునే వాళ్ళే ఆ ఇంట్లో ఎక్కువ. అందుకే నీకు చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళిద్దరూ నీ ఇంట్లోనే ఉన్నారు. నువ్వే వాళ్ళిద్దరిని కలపాలి. సరేనండి, వెళ్తాను. నేను రానా? రాలేరులేండి, నేను వెళ్తాను. ఏ కూలనాలో చేసి నేను మా అమ్మను చెల్లిని పోషిద్దామనుకున్నాను సార్. ఎంత వెతికినా మా అమ్మ చెల్లి కనిపించట్లేదు. నాతో వస్తావా? మా అక్కకి పెళ్లి కుదిరిందా? అంటే ఆ అక్కకి పెళ్లి కుదిరిపోయిందా అంటున్నాను. అక్క అక్క, బావా అప్పుడే వచ్చేసావా? బావా భూమి ఎక్కడా? అక్క ఎక్కడున్నావు అక్క? అక్క 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 ఎవరు? భూమి అక్క. అక్క ఎక్కడున్నావు అక్క? భూమిని కాక్క. అంటే నిజంగా అక్క కాకపోవచ్చు, కానీ నువ్వు బావవు కదా బావా, అందుకే తను నాకు అక్క. నిజంగానే అక్క కాదా? చెప్పు, నిజంగా భూమి నీకు అక్క కాదా? నిజంగా నీకు భూమి అక్క కాదా? చెప్పు. నీకు దండం పెడతా, వద్దు బావా.